Hey guys, welcome back to our channel Rajdev Crazy Vlogs. Please do like, share, comment and subscribe. దాన్ని చూసి లైన్ వేస్తుంది ఆవిడ. సో చెప్పిన ఆడి మనకి ఆడి పెళ్ళి అయిపోయిందని చెప్పి సో లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్టే ఈరోజు మేము ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్లేస్ వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మేము స్టే చేసిన రూమ్ దగ్గర నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో మాతో పాటు మీరు కూడా ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయండి. స్ట్రైట్ ఎందుకు చచ్చిపోయినావు మామా? మ్యాంగ్రోవ్స్ కాబట్టి డెవలప్ చేస్తారు. డబ్బులు స్మాల్ రైట్. దీనిపై మీ ఏమంటారు కామెంట్? రోడ్ చాలా విశాలంగా ఉంది, వెళ్ళటానికి నాకు అవ్వట్లేదు. విశాలంగా ఉందా? ఒక కార్ వెళ్తే ఇంకో కార్ రావట్లేదు అక్కడ. సో మన వాళ్ళు చెప్పినట్టే విన్నారు కదా, రోడ్స్ అయితే చాలా అన్‌కంఫర్టబుల్ గా ఉంది. బట్ దీనికి వెళ్ళాలంటే ఒకటే రూట్, వేరే రూట్స్ ఏం లేవు. సో జాగ్రత్తగా వెళ్తే మనకే మంచిది. రోడ్ అండర్ కన్‌స్ట్రక్షన్ అవ్వడం వల్ల మనకి రోడ్లయితే చాలా అన్‌కంఫర్టబుల్ గా ఉన్నాయి. సో పార్కింగ్ కోసం అయితే చాలా అంటే ముందు ఉంటదా? ఉండదా? ఉంటదా? ఉండదా? అనుకున్నాము. బట్ లాస్ట్‌కైతే కార్ పార్కింగ్ ఇచ్చాడు. కార్ పార్కింగ్ కూడా మనకి చాలా ప్లేస్ అయితే ఉంది. ఎక్కడ ఇబ్బంది పడాల్సిన పనైతే ఏం లేదు. ఇక్కడ పెట్టే స్టార్టింగ్ అన్నయ్య కార్ పార్కింగ్ ఇచ్చాడు రండి. ఆ చివరిని కాలం ఎంత ఇంకా చూడలేదు, బట్ కార్ అయితే పార్క్ చేస్తాం. Sharing both party and family. One person, one boat. 12%, 20% capacity boat available. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. 1 hour like this, to see and the river mountain, fishing are very. మార్నింగే వచ్చేసాం కాబట్టి బాగా ఆకలి వేసింది. సో మళ్ళీ లోపలికి వెళ్తే మనకేమీ దొరకదు కాబట్టి మనం ఇక్కడే క్యాంటీన్ ఉంది. సో కొంచెం టిఫిన్ అయితే లైట్ గా చేసేసి బయటకు వచ్చేసాం. ఫోటోగ్రాఫర్ బోల్తే ఫోటోగ్రఫీ. సో కార్ పార్కింగ్ అయితే చేసేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా మేము ఇప్పుడున్న ప్లేస్లో అయితే ఉన్నాం, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ విలేజ్లో. సో మా వైఫ్ కూడా దాన్ని చూసి లైన్ వేస్తుంది ఆవిడ. సో చెప్పిన ఆడి మనకి ఆడి పెళ్ళి అయిపోయిందని చెప్పి కార్లో వచ్చాను సీరియస్గా. మా అక్కి మామగడు. సో ప్లేస్ అంతా చూడటానికి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది మనకి. బట్ ఏంటంటే కార్ పార్కింగ్ వచ్చేటప్పుడు లోపలికి మాత్రం కొంచెం రోడ్స్ చిన్నగా ఉంది, సింగిల్ వే ఒకటే వే దీనికి రావడానికి. కొంచెం చూసుకొని వస్తే కనుక బెటర్. ఎండ మాత్రం గట్టిగా ఉంది ఇక్కడ. సో ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోటింగ్ ఏంటంటే ప్రీవియస్లీ పిచ్చవరం ఒక ఏరియాలో అయితే ఉండేది, ఇప్పుడైతే ఇక్కడ కొంచెం దగ్గరలో అయితే ఉంది, నియర్ రాక్ బీచ్ దగ్గరలో ఇది. సో కంఫర్టబుల్గానే ఉంది. పర్ హెడ్ 500 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ అయితే చేశారు. సో 1 hour అయితే మనం లోపల అయితే టైం అయితే స్పెండ్ చేయొచ్చు. సో సపరేట్ బోటింగ్ కూడా కావాలంటే అవైలబుల్ ఉంటుందంటే మన ఫ్యామిలీ పరంగా వస్తే కనుక, లేదంటే కనుక 12% కొన్ని బోట్, 20% కొన్ని బోట్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో కార్ పార్కింగ్ కూడా ఇక్కడ ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. సో రండి, ఎంజాయ్ చేయండి. వెల్కమ్ టు మ్యాంగ్రోవ్ విలేజ్.
దొరకచ్చు కదా బ్రో. దొరకచ్చు కూడా, ఉండొచ్చు కూడా. ఫోటోషూట్స్ అమ్మా ఈజీ అంటే ఈజీగా వెళ్ళచ్చు. చూసారు కదా ప్లేస్ అయితే ఎంత డేంజర్‌గా ఉందో. మాకు ఇక్కడే ఇంత డేంజర్‌గా అనిపిస్తే ఇంకా ముందుకు వెళ్తే ఇంకెంత డేంజర్‌గా ఉంటదనే ముందుకైతే వెళ్తున్నాము. మనకిక్కడ వీళ్ళైతే 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి సెపరేట్ బోట్ మీకు కావాలంటే ఎక్స్‌ట్రా అమౌంట్ పే చేయాలి ఫ్యామిలీకి అన్నారు. లేదు మనకి అందరితో పాటే వెళ్ళాలి అనుకుంటే గనక టికెట్ ఎంతైతే కాస్ట్ చెప్తారో అంతే కాస్ట్‌తో మనం వెళ్ళొచ్చు. టమాటా పుట్టింగ్ అండ్ మండి నాకు వన్కింగ్. హాయ్. You are picture taking? ఓకే సారీ. You are videoing? వీడియోయింగ్. చూసారు కదా ప్లేస్ అయితే ఎలా ఉందో. మేమైతే సెపరేట్ బోట్ తీసుకొని వెళ్ళాము. సో, సెపరేట్ బోట్ అడగడం వల్ల మనకి వాళ్ళు ఎక్స్‌ట్రా అమౌంట్ అయితే పే చేయమని అడిగారు. మేము ఎక్స్‌ట్రా పే చేసిందయితే ₹1500 పే చేశాము. ఎందుకంటే ఇలా సెపరేట్‌గా వెళ్ళాల్సొచ్చింది. ఫ్యామిలీతో మనం ఇలా అడ్వెంచర్ చేయడానికి వచ్చాం కాబట్టి సెపరేట్‌గా మన ఫ్యామిలీతోనే బోట్ తీసుకొని వెళ్తే బెటర్ అనిపించి మాకిలా అయితే మేము సెపరేట్ బోట్ తీసుకొనైతే వెళ్తున్నాం. అమ్మరండి మా నేను అమ్మరండి, ఏం అవ్వదు. యూ డోంట్ వరీ, ఇది మేనేజ్. కొమ్మలుగా ఎక్కించడం కదా. బాబాయ్ వీలి లేస్తే జమ్మ లేగాలి మీదకి. ఫోన్ పెట్టి ఎగిరిపోవాలా? చూసారు కదా లైఫ్ జాకెట్స్ వేసుకున్నాకే వీళ్ళైతే బోట్ స్టార్ట్ చేస్తారు. లైఫ్ జాకెట్స్ కూడా వాళ్ళే మనకక్కడ ప్రొవైడ్ చేస్తారు. దానికైతే అమౌంట్ అయితే ఏం తీసుకోరు. నెక్స్ట్ బిలో 5 ఇయర్స్ లోపు పిల్లలతో వచ్చాం కదా! మాకైతే టెన్షన్ వచ్చింది. అంటే పిల్లలతో అలౌ చేస్తారా? చేయరా? అనేసి. బట్ పిల్లలతో వచ్చినా కూడా మనం బాగానే ఎంజాయ్ చేయొచ్చు. మనకక్కడ ఏ అబ్జెక్షన్ అయితే చేయలేదు. చూస్తున్నారు కదా! వెళ్తున్న కొద్దీ ఎంత బాగుందో నేచర్ మధ్యలో వెళ్తుంటే. మాకైతే చాలా చాలా ఆనందం వేసింది ఇలా వెళ్ళడం వల్ల. అమ్మా ఒకటి కాదు, 2 అవ్వాలి ఉన్నాయి ఇక్కడ. హాయ్. ఇట్లా ఉంటది. కొంచెం ఫాస్ట్. నేను అక్కడికి వెళ్తాను ప్లాన్. వెయిట్ కావాలి, అక్కడ వెయిట్ కావాలి రే. అక్కడ వెయిట్ ఉన్నారు బోటు అందుకే రమ్మని చెప్పి. కథ వేరే ఉంటుంది. లెవెల్ ఉంటుంది మొత్తం అది. మనం తీసుకున్న ప్యాకేజ్‌లో మనకి 1 అవర్ రైడ్ అయితే ఉంటుంది. ఆ 1 అవర్ రైడ్‌లో వీళ్ళు మనకి 4 ప్లేసెస్ అయితే తీసుకువెళ్తారు. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడే మనం దిగబోతున్న ప్లేస్ వచ్చేసి ఐలాండ్. మిగతా 3 ప్లేసెస్ కూడా మీకు చూపిస్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అది అడగరా మళ్ళీ వస్తే సో, ఇప్పుడు మనం ఐలాండ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే వెళ్తున్నాము. అండ్ నెక్స్ట్ ఆ లైఫ్ జాకెట్స్ కూడా అక్కడ మనం వదిలేసి అదే బోట్‌లో మనం వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళైతే మనకి ఐలాండ్ మొత్తం తిరగటానికి 10 మినిట్స్ టైమ్ అయితే ఇస్తారు. ఆ 10 మినిట్స్‌లోనే మనమంతా ఎక్స్‌ప్లోర్ చేసేసి మళ్ళీ ఇదే ప్లేస్‌కి వచ్చేయాలి. అక్కడే మనకి బోట్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. దీని పేరు ఐలాండ్, కాకపోతే ఐలాండ్లో ఉండదు, మొత్తం తొక్కలో ఉంటాయి. ఐలాండ్ అన్నారు మరి. మనం చూసిన ఐలాండ్ చూడదు ఇలాంటివి ఏ అంటారు, డబ్బుల కోసం ఏమని అంటారు వాళ్ళు. నువ్వు దేని గురించా మాట్లాడుతున్నావు? మా ఊర్లో ఇలాంటి ఐలాండ్లు బోల్డ్ ఉన్నాయి వైజాగ్లో. నిజమేనయ్యా పుల్లారావు.
మేము డాడీనే ఫాలో. ఇదే ఐలాండ్‌లో ఉన్న హిస్టారికల్ బిల్డింగ్. అండ్ నెక్స్ట్ దీన్నయితే మనం ఏమి డిస్టర్బ్ చేయకూడదు. ఇంకోటేంటంటే ఇక్కడ మనం బ్లూటూత్ స్పీకర్స్ అయి తెచ్చి రీల్స్ అవి కూడా చేయకూడదనేసి మనకైతే గవర్నమెంట్ వాళ్ళు అక్కడ బోర్డ్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేసి పెట్టారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి 10 మినిట్స్ చూడబోయేంత ప్లేస్ అయితే ఏం లేదనిపించింది మాకైతే. సో, అలా 2, 3 ఫోటోస్ అయితే క్లిక్ చేసుకొని మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయాం. సెకండ్ చాలు మనకి అసలు స్టంట్లు సబ్ మంది guys came into boat. Hi. You got to wear. Hi guys. మళ్ళీ మొదలెట్టాం. మా విహారయాత్ర మళ్ళీ మొదలైంది. విహారానికి ఆసన్నమైంది. బిగ్ బాస్ 2.2. పెట్టి కొడుతున్నాడు. అయిపోయిందా? గాల్లో తెలుసు. తాత బెండ్లు కొడుతున్నాడు. ఫోటో తీయమంది ఎగరేస్తున్నాడు. హాయ్ గైస్. అద్రా అద్రా జ్వరం పెట్టుకుంటాం. సో చూసారు కదా, ఇదే సెకండ్ ప్లేస్ ఫిషింగ్ హార్బర్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ కంపల్సరీగా లైఫ్ జాకెట్స్ వేసుకొనే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నేవీ ఆఫీసర్స్ ఉంటారు. ఎవరైతే లైఫ్ జాకెట్స్ వేసుకోకుండా వాళ్ళకి కనిపిస్తామో వాళ్ళకైతే అండ్ నెక్స్ట్ బోట్ వాళ్ళకి కూడా ఫైన్ అయితే వేస్తారు. నెక్స్ట్ టైం మీరైతే ఇటు వస్తే గనక పక్కాగా లైఫ్ జాకెట్స్ వేసుకునే ఉండండి. సో ఇదే మనకి థర్డ్ ప్లేస్ రాక్ బీచ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి రాక్సే ఎక్కువ ఉంటాయి సైట్ సీయింగ్కి, చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఫిష్లు పట్టడానికి కూడా చాలామంది పడుతున్నారు అక్కడ. మాకు కూడా దిగి పట్టాలి అనిపించింది, బట్ మనకి పాసిబుల్ అవ్వదు కదా. తాత అదర కొడుతున్నావు. గిమ్మెల్లా తిరుగుతున్నాడు ఇక్కడ. తాతకి ఇంకా కొరతనం బాగాలేదు, వేసేద్దండి ఎలా పడతలగా. సో ఇదే ఫోర్త్ ప్లేస్ సైట్ సీయింగ్. ఇక్కడైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అడ్వెంచర్ ఎక్కడ చేసాము, ఎలా చేసాము అన్నది అయితే ఇక్కడ మీరు చూస్తే కన్ఫామ్గా మీకు కంపల్సరీగా అర్థమవుతుంది. అంత బాగా ఎంజాయ్ చేసాం మేము ఇక్కడ, చూడండి.
ఫైనల్గా మంచి అడ్వెంచర్ అయితే చేసి బయటకు వచ్చాం. ఆన్ ద వే టు బెంగళూరు మధ్యలో అయితే ఒక హిస్టారికల్ ప్లేస్ని విజిట్ చేద్దాం. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ more updates. Thank you.